హారిజాంటల్ అండ్ వర్టికల్ స్క్రాల్ బార్స్. ఈ రెండు స్క్రాల్ బార్స్ మనం అవి ఆ బార్లు స్క్రాల్ చేసే వాల్యూస్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాటి ద్వారా ఒక లిస్ట్ని మూవ్ చేయడం కానీ లేదంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఫిక్స్డ్ పీరియడ్స్ తోటి ఇన్పుట్ తీసుకునేదానికి కానీ యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఈ హారిజాంటల్ వర్టికల్ స్క్రాల్ బార్స్ రెండు కూడా సేమ్ ప్రాపర్టీస్ని ఈవెంట్స్ని కలిగి ఉంటాయి. కాకపోతే హారిజాంటల్ అనేది ఇట్లా హారిజాంటల్గా డ్రా చేసి ఉంటుంది, వర్టికల్ స్క్రాల్ బార్ అనేది టాప్ టు బాటమ్ ఉంటుంది. మరి ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే లార్జ్ చేంజ్, మ్యాక్స్, మిన్, అట్లనే స్మాల్ చేంజ్, వాల్యూ ఇవి ఉన్నాయి. ఈవెంట్స్ చేంజ్, స్క్రాల్. మరి ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఒక షేప్ కంట్రోల్ తీసుకోవాలి. షేప్, లైన్ అనే కంట్రోల్స్ టూల్ బాక్స్లో ఉంటాయి. మరి ఇవి డ్రాయింగ్ కంట్రోల్స్ అనమాట, జస్ట్ డిజైనింగ్ మాత్రం యూజ్ చేస్తాం. మరి వర్టికల్ స్క్రాల్ బార్ని ఒకటి తీసుకోండి. 4 లేబుల్ కంట్రోల్స్, ఒక కమాండ్ బటన్. మరి తీసుకున్న తర్వాత ఈ విధమైన ప్రాపర్టీస్ వాటికి సెట్ చేయండి. ఫామ్కి ఇలా, షేప్కి ఈ విధంగా, నెక్స్ట్ ఈ వి స్క్రాల్ బార్కి లార్జ్ చేంజ్, మ్యాక్సిమం, మినిమం, అట్లనే దాని నేమ్, స్మాల్ చేంజ్, వాల్యూ ఇవి సెట్ చేయండి. తర్వాత లేబుల్స్కి ఒక్కొక్క లేబుల్కి లేబుల్ 1 ఇట్లా, దానికి ఫారిన్ హీట్ అని క్యాప్షన్ ఇవ్వండి. అదే లేబుల్ 2 ఆ ఫారిన్ హీట్ కింద మనకి డిస్ప్లే అయ్యేదానికి దాన్ని వైట్ కలర్లో ప్లేస్ చేసి ఈ విధంగా ఫాంట్ సైజు, ఫాంట్ స్టైలు అవన్నీ మార్చండి. దానికి టెంపరేచర్ డిస్ప్లే అయ్యేదానికి. నెక్స్ట్ ఇంకొక లేబుల్కి సెల్సియస్ అని క్యాప్షన్ ఇచ్చి దానికి ఫాంట్ సైజు, స్టైల్ అన్ని మార్చి దాని కింద ఇంకొక లేబుల్ని తీసుకొని దాన్ని బ్యాక్ కలర్ వైట్ ఇట్లా మార్చండి. కమాండ్ బటన్ తీసుకొని దానికి ఎగ్జిట్ అని క్యాప్షన్ ఇవ్వండి. మరి ఈ విధమైన లుక్ వస్తుంది. మీకు ఫైనల్గా కోడ్ రాయాల్సి ఉంటుంది. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయో మనం ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. చూడండి, ఇవి హారిజాంటల్, వర్టికల్ స్క్రాల్ బార్స్. హారిజాంటల్ అనేది ఇట్లా ఉంటుంది స్క్రాల్ బార్, వర్టికల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, మరి ఆ లుక్లోనే డిఫరెన్స్ కానీ ప్రాపర్టీస్ అన్నీ కూడా రెండిటికి ఈక్వల్గానే ఉంటాయి. మరి ఇక్కడ దీని ప్రాపర్టీస్ మెయిన్గా చూసినట్లయితే స్మాల్ చేంజ్, లార్జ్ చేంజ్, మ్యాక్సిమం, మినిమం అనేటివి ఉన్నాయి. అవి చూడండి, మామూలుగా ఇది కూడా స్క్రాల్ బారే. అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తూ ఉన్నప్పుడు పాయింట్ బై పాయింట్ మూవ్ అవుతుంది. పైన కింద 1 by 1 వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది పైన కింద క్లిక్ చేస్తే. మరి అట్లా చేంజ్ అయిన వాల్యూనే మనం స్మాల్ చేంజ్ అంటాం. మధ్యలో క్లిక్ చేస్తే అట్ ఎ టైం జంప్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఉండే ఈ బార్ అనమాట ఇది. సో దాన్ని లార్జ్ చేంజ్ అంటాం. సో కింద ఉండేది మ్యాక్సిమం వాల్యూ, పైన ఉండేది మినిమం వాల్యూ. ఓకే, ప్రతిసారి దీంట్లో వాల్యూ ఎంత ఉంది అనేది మనకి వాల్యూ ప్రాపర్టీ ద్వారా తెలుస్తూ ఉంటుంది. అదే హారిజాంటల్ స్క్రాల్ బార్లో అయితే ఇటు సైడ్ మినిమం వాల్యూ ఉంటుంది, ఇటు సైడ్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మిగతాన్ని కూడా కామన్గా ఉంటాయి. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఫస్ట్ ఒక షేప్ కంట్రోల్ తీసుకోండి. ఇది షేప్ కంట్రోల్. ఈ కంట్రోల్ని డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ప్రస్తుతానికి ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. దీని ఒక షేప్ని మార్చుకోవచ్చు. మీకు ప్రాపర్టీస్లో చూపించిన విధంగా రకరకాల షేప్లలోకి మార్చుకోవచ్చు. సపోజ్ స్క్వేర్ షేప్లోకి రావాలనుకోండి, అట్లానే ఓవెల్, ఇట్లా షేప్ ప్రాపర్టీ ద్వారా సర్కిల్, రౌండెడ్ రెక్టాంగిల్ ఇట్లా మార్చుకోవచ్చు. మరి దీంట్లో ఫిల్ స్టైల్ ఏంటి? ఫిల్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్
ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్లో తీసుకోవచ్చు. ఆ విధంగానే ఇక్కడ ఈ ఫిల్ స్టైల్ వచ్చింది. ఫిల్ కలర్ ఏంటి, కలర్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఆ విధమైన షేప్ని ఇక్కడ డ్రా చేసి ఆ షేప్ లోపల మనం ఏం చేయడం జరిగింది, ఈ వర్టికల్ స్క్రాల్ బార్ని ఇలా ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత అంటే జస్ట్ లుక్ కోసమే షేప్ అనమాట. ఇక్కడ షేప్ కంట్రోల్ లేకపోయినా ఇది ప్రాపర్గానే వర్క్ అవుతుంది. సో ఈ వర్టికల్ స్క్రాల్ బార్ని ప్లేస్ చేసి దానికి నేమ్ ఇవన్నీ చేంజ్ చేసాం. VSB టెంప్ అని ఇచ్చాం. సో దీంట్లో చూడండి లార్జ్ చేంజ్ ఎంత 10, అంటే మధ్యలో క్లిక్ చేస్తూ ఉంటే బార్ మధ్యలో 10 చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఎంత -60 ఇచ్చాం, అంటే కింద దీని వాల్యూ కిందకి ఈ బార్ కిందకి వచ్చేస్తే -60 ఉంటుంది. మినిమం ఎంత 120 ఇచ్చాం. ఓకే, మీ అవసరాన్ని బట్టి ఆ మ్యాక్సిమం మినిమం చేంజ్ చేసుకోవచ్చు. స్మాల్ చేంజ్ 1 అనమాట, అంటే ఇక్కడ కానీ ప్రెస్ చేస్తే 1 by 1 వాల్యూ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ప్రాపర్టీస్ సెట్ చేశారు. ప్లస్ వాల్యూ ఇనిషియల్గా ఎంత ఇచ్చారు, 32 ఇవ్వడం జరిగింది, ఇనిషియల్ వాల్యూ అన్నమాట. సో ఇవి ప్లేస్ చేసిన తర్వాత ఇది ఒక లేబుల్ కంట్రోల్, ఇది ఒక లేబుల్ కంట్రోల్, ఇది లేబులే, ఇది లేబులే. సో మీకు ప్రాపర్టీస్లో చూపించిన విధంగా ఆ యొక్క లేబుల్స్ యొక్క ఈ క్యాప్షన్స్ కానీ ఈ సైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ మార్చండి. ఇది చూడండి, వైట్ పెట్టాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్గా కనిపిస్తున్నాయి, ఈ మామూలుగా ఈ గ్రే కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ ఒక బటన్ని తీసుకుంటాం. సో ఇప్పుడు జస్ట్ ఫామ్ని రన్ చేస్తాం, చూడండి ఎలా ఉంటుందో. ఏమవుతుంది, పైకి మనం క్లిక్ చేస్తున్నప్పుడు 1 by 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా ఫారెన్ హీట్లో, చూడండి 1 by 1. అదే మధ్యలో క్లిక్ చేస్తే అట్ ఎ టైం 10 ఇంక్రిమెంట్ అవుతున్నాయి. అదే ఇటు సైడ్ క్లిక్ చేసాం అనుకోండి, 87 ఉంది ప్రస్తుతానికి, మధ్యలో క్లిక్ చేయండి 77 వచ్చింది. ఇది లార్జ్ చేంజ్ అనమాట. అదే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది స్మాల్ చేంజ్, 1 డిక్రిమెంట్ అవుతుంది, అదే 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనం ఇవి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసేటప్పుడు ఈ స్క్రాల్ బార్లో ఉన్న వాల్యూని బట్టి ఇక్కడ ఫారెన్ హీట్ సెల్సియస్ కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. మరి ఎగ్జిట్ బటన్ ద్వారా మనం క్లోజ్ చేసేయచ్చు. సో ఎగ్జిట్ బటన్లో సింపుల్గా ఎండ్ అని ఉంది కోడ్, ఇంకేమీ లేదు. మరి మనకి మెయిన్గా ఉండేది ఈ స్క్రాల్ బార్ చేంజ్ ఈవెంట్లో VSB టెంప్ చేంజ్, ఆ ఈవెంట్లో కోడ్ ఉంది. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఇంటిజర్ వేరియబుల్స్, టెంప్ F అని టెంప్ C అని. ఇదేమో ఫారెన్ హీట్కి వేరియబుల్, ఇదేమో సెల్సియస్కి వేరియబుల్ అనమాట. మరి టెంప్ F ఈక్వల్ టు VSB టెంప్ డాట్ వాల్యూ, అంటే వర్టికల్ స్క్రాల్ బార్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని దీనికి అరేంజ్ చేస్తాం. సో మరి లేబుల్ LBL టెంప్ F డాట్ క్యాప్షన్ ఈక్వల్ టు, దీన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి దాని క్యాప్షన్గా మారుస్తున్నాం. అంటే క్యాప్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా మీకు, ఇదనమాట. ఓకే, అంటే స్టార్టింగ్లో దాని వాల్యూ 32 ఇచ్చున్నాం. సో 32 ఇనిషియల్గా డిస్ప్లే అవుతుంది మీకు. తర్వాత ఈ ఫారెన్ హీట్ని ఈ ఫార్ములా ద్వారా మనం సెల్సియస్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, టెంప్ F - 32 ఇంటూ 5/9 అన్నప్పుడు మనం ఈ యొక్క ఫారెన్ హీట్ని సెల్సియస్లోకి కన్వర్ట్ చేసి దీంట్లో స్టోర్ చేస్తాం. సో లేబుల్ టెంప్ C డాట్ క్యాప్షన్ ఈక్వల్ టు STR టెంప్ C, అంటే ఈ దీంట్లోకి సెల్సియస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో మరి ప్రతిసారి ఈ వాల్యూని మనం చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే స్క్రాల్ బార్లో వాల్యూ ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఫారెన్ హీట్ సెల్సియస్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఫారెన్ హీట్ ఏమో దీంట్లో ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది దీంట్లోకి. చూడండి, మ్యాక్సిమం మనం ఎంత ఇచ్చాం, -60 ఇచ్చాం కాబట్టి ఇది మ్యాక్సిమం వాల్యూ. అదే మినిమం ఎంత ఇచ్చాం, 120. సో 120 ఇక్కడ డిస్ప్లే అయింది. మధ్యలో చేంజ్ అవుతూ ఉంటే దాని ప్రకారం
ఈ వాల్యూ, ఈ ఫారిన్ హీట్ వాల్యూ కన్వర్ట్ అయ్యి సెల్సియస్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొని వాటిని వాల్యూస్ని మనం ఫ్రీక్వెంట్, మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తూ ఉన్నామో ఫ్రీక్వెంట్గా స్క్రాల్ బార్లో, ఆ వాల్యూస్ని ఇన్పుట్గా మనం మన ప్రోగ్రాంలోకి తీసుకోవచ్చు. సో ఇదే మెథడ్ ప్రకారం మీకు మామూలుగా మీరు చూసే స్క్రాల్ బార్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. ఓకే, ఈ షేప్ కంట్రోలు, లైన్ కంట్రోల్, ఈ రెండు కూడా డిజైనింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇది లైన్ కంట్రోల్ చూడండి. దీనికి కూడా x1 y1 x2 y2 ప్రాపర్టీస్, లైన్ విడ్త్ ఇట్లా ఉంటాయి.